ఎమర్జెన్సీ హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. కంగనా రనౌత్ ఈమె బీజేపీ ఎంపీ, మరి ప్రముఖ నటి, జాతీయ ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకున్న వ్యక్తి. మణికర్ణిక ఫిలిమ్స్ ద్వారా మణికర్ణిక అనే సినిమా రూపొందించి దర్శకురాలుగా కూడా, అంటే ముందు కృషి చేసిన తర్వాత దర్శకురాలుగా తనదంటూ ఒక పేరును తెచ్చుకున్నటువంటి వ్యక్తి. తన పేరుని చివరాఖరి ఎడిట్ టైటిల్గా కంగనా రనౌత్ డైరెక్టెడ్ బై అన్న వర్షన్ వేసి స్టోరీ కంగనా రనౌత్ అని చెప్పి వేసుకున్నటువంటి ఈ సినిమాలో బివి విజేంద్ర ప్రసాద్కి ప్రత్యేక కృతజ్ఞతలు, విజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పి వేయడం జరిగింది. ఇక ఈ సినిమా 2 నవలల ఆధారంగా, ఒక నవలనేమో ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చినటువంటి నవల, ఇంకోటేమో ప్రియదర్శిని. 2 నవలల ఆధారంగా ఎమర్జెన్సీ అండ్ ప్రియదర్శిని 2 నవలల ఆధారంగా తీసుకొని దాన్ని ఒక 2-3 రచయితలతో స్క్రిప్ట్ చేయించి ఈ స్క్రిప్ట్ని ఒక సినిమా కింద ఈ ఇందిరా ప్రియదర్శిని కథను, జీవిత గాథను, జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ, మాజీ ప్రధానమంత్రి, ఆమె యొక్క జీవిత గాథను ఈ సినిమాని కొంచెం స్వేచ్ఛగా కథను కొంచెం మార్చుకునే ఇది డిస్క్లైమర్లు వేసుకొని ఆ ప్రకారంగా తెర అనువాదం చేసినటువంటి సినిమా ఇది. ఈ సినిమా ఎలా ఉంది, ఏం సంగతి ఒకసారి చూద్దాం. ఫస్ట్ నిడివికి వద్దాం. ఈ సినిమా 2 గంటల 27 నిమిషాలు. సేమ్ ఈ వారం, అంటే ఇప్పుడు ఇది యాక్చువల్ రిలీజ్ అయిన డేట్ ఏంటి, 17 జనవరి 2025. ఇది తెలుగు సినిమాలు ఈసారి 10వ తారీఖున గేమ్ చేంజరు, 12వ తారీఖున డాకు మహారాజు, 14వ తారీఖున సంక్రాంతి వస్తున్న మీద ఇంకా వేరే తెలుగు సినిమాలు అంటే దరిదాపులో ఏం సినిమాలు లేవు. ఒక చిన్న సినిమా ఒకటి రాబోతుంది, అది డియర్ అని ఒక సినిమా, ఒకటి చిన్న సినిమా ఒకటి రాబోతుంది. సో ఆ సినిమా తప్ప ఇంకా దరిదాపులో ఏ సినిమా లేవు. ఇటువంటి సమయంలో ఈ సినిమా విడుదలైంది. అంటే ఎమర్జెన్సీను తర్వాత హిందీలో ఇంకొక పిక్చర్ కూడా రిలీజ్ అయింది, డియర్ కృష్ణ సినిమా, ఇంకోటి రాబోతున్న సినిమా. ఆజాదును ఈ సినిమా హిందీ సినిమాలుగా రిలీజ్ అయితే 2 కూడా 2 గంటల 27 నిమిషాలు ఎడుతూ ఉండడం, 2 కూడా యూఏ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఒక విశేషం. ఇక ఈ విశేషాలకు వచ్చి ఈ సినిమా గురించి వస్తే, ఎమర్జెన్సీ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ దట్ అన్ఫోల్డెడ్ ఇన్ 1975, అంటే 1975 నేపథ్యంలో జరిగిన కథ. ద ఫిలిం క్రానికల్స్ ఇన్సిడెంట్స్ దట్ టుక్ ప్లేస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ మిసెస్ ఇందిరాగాంధీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పి ఇచ్చారు. దీంట్లో కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా యాక్ట్ చేయడానికి ప్రయత్నించింది. కంపల్సరీగా చెప్తున్నాను, ఇందిరాగాంధీ మాట్లాడే స్టైల్లో ఈమె ట్రై చేసింది, కానీ చాలా నీరసంగా డైలాగులు చెప్పింది. చాలా నీరసంగా. ఏదో ప్రయత్నం చేసింది, గొప్పగా యాక్ట్ చేసిందని చెప్పడానికి ఎక్కడా లేదు. కాకపోతే ఒక్కటేంటంటే, సాధారణంగా కంగనా రనౌత్ సన్నగా ఉంటుంది, కానీ క్యారెక్టర్ ప్రకారంగా ఆమె ఇందిరా ప్రియదర్శిని క్యారెక్టర్, అంటే ఇందిరాగాంధీ శరీర లాంగ్వేజ్ తగ్గట్టుగా కొంచెం శరీరాన్ని పెంచింది. ఇది మనకి ఎక్కడ స్పష్టంగా తెలుస్తుందంటే, ఏనుగుని ఎక్కి, అంటే లోపలికి అడవిలోకి జీప్ తీసుకెళ్ళనివ్వము అన్నప్పుడు ఇందిరాగాంధీ ఏనుగు ఎక్కి వెళ్ళింది అని చూపించేటప్పుడు మనకు పిడుగులను అలా కింది నుంచి ఫోకస్ చేసినప్పుడు, డౌన్లో కెమెరా పెట్టినప్పుడు, అప్లో చూపించినప్పుడు ఆమె ఎక్కేటప్పుడు పిడుగులు గమనిస్తే మనకి జనరల్లీ కంగనా రనౌత్ పర్సనాలిటీకిను ఆమె కొంచెం ఒళ్ళు చేసినట్టుగా, ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా పెరిగినట్టుగా కనిపిస్తుంది మనకి. ఇక సినిమాలో ఎటువంటి అసభ్యత లేకుండా చాలా నీట్గా చేసింది సినిమా మొత్తం. ఒక్క చిన్న అసభ్యత సన్నివేశం కూడా లేదు. ఎక్కడ స్త్రీత్వాన్ని కానీ, బొడ్డుని కానీ, నాభిని కానీ, తనద్వయాన్ని కానీ ఎక్కడ ఎటువంటి చూపించే ప్రయత్నం చేయలేదు. అనుపమ్ ఖేర్ ఏమో మనకి జయప్రకాష్ నారాయణగా, జనతా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ పాత్రలో ఆయన కనిపించగా, శ్రేయాస్ తల్పడే ఒక హీరో, అతన్నేమో అటల్ బిహార్ వాజ్పేయి యంగ్ పాత్రలో అతన్ని తీసుకోవడం జరిగింది. మహిమా చౌదరి, అసలు మనం గుర్తుపట్టాం మన మహిమా చౌదరిని, ఒకప్పటి అందాల నటి. ఆమె చాలా ఏజ్డ్గా కనిపించింది మహిమా చౌదరి, పుపుల్ జయాకర్గా. తర్వాత మిలింద్ సోమన్, ఆయన యొక్క ఒకప్పటి మోడల్, నూడుగా అప్పుడు మధు సప్రేతో ఒక బూట్ల యాడ్ మనకు గుర్తుండే ఉంటుంది. పామును ఒళ్ళుకు చుట్టుకొని మొత్తం నగ్నంగా ఒక బ్రాహ్మణ యువత అయినటువంటి మధు సప్రే, మిలింద్ సోమన్ అప్పట్లో సెన్సేషను. ఆమె అంత పెద్ద అగ్రవర్ణానికి చెందినటువంటి వ్యక్తి న్యూడ్గా యాక్ట్ చేసిందని చెప్పి అప్పట్లో సెన్సేషన్ అది. ఆ మిలింద్ సుమన్ ఈ సినిమాలో ఫీల్డ్ మార్షల్ శామ్ మనీక్షాగా పాత్రను చేయడం జరిగింది. యాక్చువల్లీ ఫీల్డ్ మార్షల్కి మధ్య, ఇందిరాగాంధీ గారికి మధ్య జరిగినటువంటి దాన్ని మొన్న మధ్య వచ్చినటువంటి వేరే సినిమా హీరో ఆ ఫీల్డ్ మార్షల్నే హీరోగా చేసినటువంటి ఒక సినిమా వచ్చింది. అందులో కొంచెం ఎక్కువ కథ చూపించారు. ఇందులో మాత్రం దాని జోలికి వెళ్ళాల. కానీ విశక్ నాయర్
సంజయ్ గాంధీ పాత్రలో అద్భుతమైన విలనిని పలికించాడు. సో ఇందులో సంజయ్ గాంధీని ఇందిరాగాంధీ ఏమని చేసిందేమో అనేటువంటి కథనాలు అప్పట్లో వెలువడ్డాయి. కానీ ఈ సినిమాలో తనంతట తనే ఆ ఫ్యూయల్ అయిపోయి తనని చావడానికి అతనే ఏదో పల్టీలు కొట్టి చనిపోయాడు అన్నట్టుగా చూపించారు ఇందులో కథలో. ఇక సతీష్ కౌశిక్ మనకి ఎంతో తెలిసిన నటుడు. ఇతను ఒక అద్భుతమైనటువంటి పాత్రను చేయడం జరిగింది. భూమిక చావ్లా తదితరులు నటించినటువంటి ఈ సినిమాలో మనం భూమిక చావ్లాని అసలు గుర్తుపట్టం ఈ సినిమాలో. దీనికి డైరెక్టరు, ప్రొడ్యూసర్, రైటరు ఎవరయ్యా అంటే కంగనా రనౌత్. జీ స్టూడియోస్తో కలిపి ఈ నిర్మాణం చేయడం జరిగింది. తమిళంలో హీరోగా చేస్తూ మరి రెహమాన్కి బంధువైనటువంటి జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి మ్యూజిక్ చేయడం జరిగింది. మనోజ్ ముంతసిర్ లిరిక్స్ రాసిన ఈ సినిమాకి రితీష్ షా స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్గా వ్యవహరించగా, తెత్సువా నగటాస్ సినిమాటోగ్రఫీ బాగా ప్రాణం పోసిన సినిమాకి. రామేశ్వర్ భగత్ ఎడిటర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా తడబడుతూ వెళ్తుంది. మరి సెన్సార్ కట్స్ పడ్డాయో లేకుంటే మరి చరిత్ర వాళ్ళకి చెప్పడం తెలియలేదు. ఎలా ఉంటుందంటే సాఫీగా. అంతకుముందు కంగనా రనౌత్దే ఇంకొక సినిమా వచ్చింది మనకు, ఆమె జయలలితను తలేవా అనే సినిమా తీశారు. తలేవా సినిమా లాగా అనిపిస్తుంది, కానీ ఈ సినిమా యాక్చువల్ డాక్యుమెంటరీ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్లోనే మాత్రమే సీన్స్లలో బలం ఉంది. సినిమా మొత్తంలో నాకు నచ్చిన ఒకే ఒక సన్నివేశం ఏంటంటే, ఒక భూకంపం లాంటిది, అంటే ఇల్లు కూలగొట్టేస్తారు. ఇల్లు కూలగొడతారు. కూలగొట్టినప్పుడు ఒక చిన్న బాబు, మీ చెల్లెలది కంకణం దొంగిలించావా అంటే, ఇల్లు కూలిపోయిన తర్వాత నేను దొంగిలించలేమా అనేటప్పటికి చచ్చిపోయి ఉంటాడు ఆ పిల్లాడు. ఆ సన్నివేశాన్ని చాలా బాగా డైరెక్ట్ చేసింది కంగనా రనౌత్. నటిగా ఫెయిల్ అయింది, ఎందుకంటే ఆమె ఏదో వీడియో క్లిప్స్ చూసి ఇందిరాగాంధీ ఎలా మాట్లాడుతుంది అనే దాన్ని ఆమె కాపీ చేయడానికి ట్రై చేసింది. ఈ నటులు డైరెక్టర్ అయినప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండరు. ఎవరైనా డైరెక్టర్ ఉంటే మనకు ఇలా చేయొచ్చు అని చెప్తారు. అంటే ఈ విమర్శ మళ్ళీ నేను కూడా దర్శక నటుడిని, మరి నాది నేను కూడా అలాగే చేస్తానా. ఎన్టీ రామారావు గారు అని పెద్దోళ్ళతో పోల్చుకుంటే ఎన్టీఆర్, చాలా చిన్నోళ్ళతో పోల్చుకుంటే నాతోటి, మేము నటులమైనా కూడా మేము అక్కడ పరకాయ ప్రవేశం చేస్తున్నాం. అందరి టాలెంట్ రాదు. కంగనా రనౌత్ మాత్రం ఫెయిల్ అయింది. ఆమెకి ఇంకెవరైనా డైరెక్టర్ నాలాంటోడో, కృష్ణ లాంటోడో, ఇంకేవో పెద్ద డైరెక్టరో ఉండుంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇలా చెయ్యి అని చెప్పి. ఖచ్చితంగా దర్శకత్వ పరంగా ఆమె బాగా చేసిన, నటిపరంగా ఫెయిల్ అయింది. ఎందుకంటే అది ఇందిరాగాంధీ పాత్ర చేసేవాడు పీలగా డైలాగులు, క్యా హే అలా హోతా హే అలా చెప్పదు ఆమె. ఇందిరాగాంధీ ఇస్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పటిదాకా మనము భారతదేశంలో ఉన్నటువంటి లేడీస్లో ఆమె భర్త లేకపోయినా కూడా రాజ్యం వెళ్తుందని ఎప్పుడో మనకు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా ఆమె మొట్టమొదటి అంత స్ట్రాంగ్ ఉమెన్. ఈరోజు కూడా ఆమె ధీటుగా ఎవరు లేరు. ఆమె మంచి చేసిందా చెడు చేసిందా అనేది పక్కన పెట్టండి. అయితే బ్లూ స్టార్ ఆపరేషన్లో కూడా ఈమెకు చూపించారు. అక్కడ విషయం ఏంటంటే, మరి సిక్కుల్లో కొందరు ఎవరైతే మిలిటెంట్ సిక్కులు ఉన్నారో వాళ్ళు మత రంగును పులుముకొని ఆ గోల్డెన్ టెంపుల్లోకి వెళ్తే ఇంకా పట్టుకోలేరు అనేటువంటి దాన్ని చేస్తే, ఆమె బ్రేక్ చేసి ఏమైంది పట్టుకోపోండి, బ్లూ స్టార్ ఆపరేషన్ చేయండి అంటే, అది వ్యతిరేకించినటువంటి కొందరు సిక్కులు ఆమె దగ్గర బాడీగార్డ్ ఉన్నప్పుడు, ఆమె దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు, ఆమె అనుచరుడు, ప్రధాన అనుచరుడు, ఆయన్ని అపాయింట్మెంట్లు తీసుకునేటువంటి పరిస్థితి అందరినీ ఉంటుంది, కొడుకు కూడా, సంజయ్ గాంధీకి కూడా. సో ఆ వ్యక్తి చెప్తాడు, వారిస్తాడు, వద్దమ్మా నువ్వు ఆల్రెడీ కొంచెం సిక్కులతోటి కొంచెం తేడాగా ఉంది పరిస్థితి, మరి అతన్ని తీసేద్దామా, ఇద్దరు ఉన్నారు సిక్కులు, మన సెక్యూరిటీలో తీసేద్దామంటే వద్దు అని. ఏం కాదు, నేను దేశాల్లో విభజించను, ఏదో జరిగిపోయిందని అంటే వాళ్ళే 2 సార్లు ప్రయత్నిస్తారు, కొట్టిపడేస్తారు, షార్ట్ చేసి చంపేస్తారు. ఆ ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. 7th క్లాస్ చదివి అప్పుడే వార్తలు వచ్చింది. అప్పుడే ఎన్టీ రామారావుకి ఆమెకి రైవలరీ జరుగుతూ ఉంది. సో ఆ టైంలో ఇట్లా సిక్కులు చంపారు అని చెప్పేసి ఇది జరిగింది. అంటే ఎన్టీ రామారావు అభిమాని కాబట్టి న్యాచురల్గానే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు కొంత, అంటే ఎన్టీ రామారావు అభిమాని కాబట్టి కొంచెం పడని టైము ఆ టైం, చిన్నప్పుడు రామారావు అంటే జై అని కొట్టేవాడిని. ఎన్టీఆర్ బాగా ఫస్ట్ అభిమాని, వీరాభిమాని నేను. ఎస్వీఆర్, ఎన్టీఆర్, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి వీళ్ళందరూ చాలా ఇష్టం నాకు. సో అట్లా ఉన్న టైంలో ఇందిరాగాంధీ చనిపోయింది అనే న్యూస్ మా స్కూల్లో ఉన్నప్పుడు తెలిసింది. హాలిడే డిక్లేర్ చేశారు వెంటనే. సో అట్లా ఆమె చావు దగ్గర నుంచి అన్ని డైనమిజంగా జరిగింది. అంటే రాహుల్ గాంధీ పాత్ర అక్కడ లేకపోయినా రాజీవ్ గాంధీ పాత్ర, అంటే రాహుల్ గాంధీ అప్పటికి లేడు. సో రాజీవ్ గాంధీ, సోనియాలను ఎలా చూపించారంటే డమ్మీ క్యారెక్టర్గా చూపించారు. 2 సన్నివేశాలు అలా ఎక్స్ట్రా జూనియర్ ఆర్టిస్ట్ లాగా కనబడతారు. ఒక్కటే దగ్గర రాజీవ్ అని పిలుస్తుంది, అక్కడ డైలాగ్ కూడా లేదు ఆర్టిస్ట్కి. సో సంజయ్ గాంధీ మొత్తం ప్రముఖంగా చేశాడు. ఎమర్జెన్సీకి అంతా కారకుడు సంజయ్ గాంధీ అన్నట్టుగా ఇందిరాగాంధీ తప్పించుకుందని చూపించారు. సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా, ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి అప్పట్లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిందని చెప్పి అప్పుడు కొంచెం ఇది రుసరుసలు అవన్నీ జరిగాయి.
సో వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు ప్రస్తుతం చాలా ఎక్కువ పరిచయం. మా ప్రోగ్రాంలకు కూడా ముఖ్య అతిథిగా ఆమె రావడం జరిగింది. మాకు చాలా అత్యంత గౌరవనీయురాలు ఇప్పుడు ఆవిడ. అయితే సబ్జెక్టు చరిత్ర మాట్లాడినప్పుడు రాజ్యాంగేతర శక్తిగా ఆమె పేరు కూడా వచ్చింది అప్పట్లో. సో ఆమె ముఖ్యమంత్రిని కూడా దాటుకొని ఆమె స్థాయి ఎదిగిందని చెప్పి అట్లా చెప్పారు. అట్లా రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిన మొదటి వ్యక్తి సంజయ్ గాంధీ అని చెప్పి ఈ సినిమాలో చూపించారు. సో అతను వచ్చేసి ఇది కిచెన్ క్యాబినెట్ అన్నందుకు మనకు బాబు జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు అలిగి వెళ్ళిపోయారని, వాళ్ళు ఈమెని వ్యంగ్యంగా మాట్లాడారని చూపించారు. సో మనకు ఓపెనింగ్ చేసుకునేటప్పుడు స్క్రిప్ట్ 100% స్క్రిప్ట్ రైటర్గా ఫెయిల్ అయింది కంగనా రనౌత్. మణికర్ణిక విషయానికి వస్తే మణికర్ణికలో విజేంద్ర ప్రసాద్ సూచనలును క్రిష్ డైరెక్షన్ చేసినటువంటి సినిమాని సగం మేనేజ్ చేసేసి తీసేసి మొత్తం నేనే డైరెక్టర్ అంది ఆమె. సో అది క్రిష్ పేరు కూడా వేసినా కూడా క్రెడిట్ మొత్తం తను తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ సినిమా మొత్తం సొంతంగా తనే డైరెక్ట్ చేసుకుంది కాబట్టి ఆమె దర్శకత్వ దాంట్లో నైపుణ్యం లేనితనం కనబడింది. ముఖ్యంగా నటన విషయంలో మాత్రం దెబ్బతిన్నది ఆ క్యారెక్టర్ చేయడంలో. సో ఒక ఆహార్యం ఒకటి కరెక్ట్గా ప్రాస్థెటిక్ మేకప్ వాడి ముక్కుని లావుగా చూపించడము, చిన్నప్పుడు ఆమె ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఆ ఇల్లు వేరే లేడీ వ్యక్తికి వచ్చినప్పుడు ఆ తల్లిని బంధించినప్పుడు ఈ రకంగా చూస్తున్నారు అని చెప్పి తాతయ్యకి చెప్పినప్పుడు, తండ్రికి చెప్పినప్పుడు ఏ రకంగా జరిగింది ఆ చిన్నప్పటి ఇందిరా ప్రియదర్శిని యొక్క వ్యక్తిగతం ఏది జరుగుతా. ఇందిరా ఈజ్ ఇండియా స్పెల్లింగ్ చూడండి, INDIRA ఇండిరా, ఆర్ తీసేసి ఇండియా. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అని చెప్పి చూపించారు. అదొకటి బాగా అనిపించింది మనకి. బాగున్నది అదైతే. ఎమర్జెన్సీ టైంలో ఏ రకంగా జరిగిందనేది అప్పటి పేపర్ కట్టింగ్స్ కానీ, ఆ మీడియాని శాసించడం కానీ, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి అందరినీ జైలులో తోసేయడం కానీ, నెట్టుకుండా తీసుకెళ్ళిపోవడము, ఆ తర్వాత మీడియాలో ఏమేమి న్యూస్ వస్తుందో నా టేబుల్ మీదకి రావాలని చెప్పి ఇందిరాగాంధీ అన్నట్టు, సంజయ్ గాంధీ వెనకాల నడిపినట్టు, తర్వాత బేదలని ఉన్నటువంటి ప్లేసెస్లో వేల మందిని ఖాళీ చేయించమని చెప్పినట్టు, వాళ్ళు ఒప్పుకోకపోతే బుల్డోజర్లతో వాళ్ళు ఇల్లు కొట్టినట్టు. ఇందాక నేను మొదలు మెచ్చుకున్న సీన్ అక్కడే వస్తుంది. ఆ సీన్ ఎంత ఒక తల్లి ఒక బిడ్డను మగబిడ్డ ఆడబిడ్డ ఉంటారు, చిన్న బిడ్డ ఆడబిడ్డ ఉంటే కాలి కడియం నువ్వు తీసావా చెల్లెల్ది అని, నేను తీయలేదమ్మా అంటాడు. కాసేపు తర్వాత బుల్డోజర్తో ఇల్లు కూలగొట్టినప్పుడు అతను దొరుకుతుంది అది ఇల్లు ఇంకో దగ్గర నుంచి, చూడమ్మా నేను తీయలేదని చూపించాడు, ప్రాణం వదిలేస్తాడు, బోర్ను ఏడుస్తున్నారు పిల్లలు. అటువంటి పరిస్థితి బుల్డోజర్ తీసుకొచ్చింది. అది సంజయ్ గాంధీ అని చెప్పి అన్నాక ఎలక్షన్లో పడితే అనుకోకుండా ఆమె ఘోరంగా ఓడిపోతుంది. అమేథీ నుంచి పోటీ చేసిన రాజీవ్ గాంధీ ఓడిపోతాడు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కాదు ఈయన మన సంజయ్ గాంధీ ఓడిపోతాడు. ఇక్కడ ఈమె ఓడిపోతుంది. ఒక ప్రధాని ఓడిపోవడం చరిత్ర అప్పట్లో. ఆమెని జైల్లో కూడా పెడతారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని జైల్లో పెడతారు. ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు. సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ మాత్రము అంత కట్ పీసులుగా టక్ 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 ఏం మాట్లాడితే ప్రధానమంత్రి మారిపోవడం, ఒక డైరెక్ట్ షాట్, దానికి ఏమి లేదు, డైరెక్ట్గా పెట్టేసింది. ఫస్ట్ కంగనా రనౌత్ నేర్చుకోవాల్సింది ఏంటంటే నటన అంటే మక్కికి చేయడం కాదు, ఫస్ట్ పాయింట్. సో దీనికి మనం ఎవరెవరు ఉద్ధరించుకోవాలంటే కమల్ హాసన్ని, నసీరుద్దీన్ షాని, తర్వాత రాజేంద్ర ప్రసాద్ని, ఇలాంటి వాళ్ళను అవలింపు చేసుకోవాలి. వాళ్ళు ఎలా చేస్తారు ఏం సంగతి. తర్వాత బయోపిక్లు చేసినటువంటి నటులు, ఇప్పుడు మీకు డైరెక్టర్ అయినా కూడా ఫర్హాన్ అఖ్తర్ మనకి బాగ్ మిల్కా బాగ్ అనే సినిమాలు చేసినప్పుడు యాక్చువల్ బాడీ లాంగ్వేజ్ని వాళ్ళు ఎలా చేశారో అలా చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సో అట్లా భగత్ సింగ్గా చేసిన వాళ్ళు, మనకు అజయ్ దేవగన్ ఇలాంటి వాళ్ళు చేసినప్పుడు ఎలా చేశారు, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని వాళ్ళ బాడీ లాంగ్వేజ్కి ఏ రకంగా మార్చుకున్నారు. ఇది ఫెయిల్ అయినందుకే మనకి నందమూరి బాలకృష్ణది ఎన్టీఆర్ కథానాయకుడు కానీ, ఎన్టీఆర్ నాయకుడు కానీ అవి దెబ్బతినడానికి కారణము బాలకృష్ణలాగా కనిపించాడు అక్కడ, రామారావులాగా కనబడలేదు. అందుకు అది దెబ్బతినింది. అట్లా ఇక్కడ ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా చూడ్డానికి కనబడి ఆకారం అద్దంలో దయ్యంగా కనబడ్డాడు 2 సార్లు చూపించారు షాటు. పనులను పిలిపించి ఇది ఎవరో లాగా ఉంది చెప్పు అని అనడము, ఆమె మానసిక స్థితి ఏమైందో అని వీళ్ళు అనుకోవడం, ఇలా ఈ టైప్లో చూపించి తర్వాత ప్రభుత్వ బంగళాలని 30 ఏళ్ళు వాడుకున్నారు, వారసత్వం మీరు వాడుకున్నారని, ప్రజల్లోంచి నాయకుడు వస్తారని జనతా పార్టీలోని చెప్పి ఆ జనతా పార్టీ గెలిచినట్టుగా, ఆ తర్వాత వీళ్ళందరూ మంత్రి పదవులకు వెళ్ళినట్టు, బాబు జగజీవనరావు ఆ పార్టీలోకి వెళ్ళినట్టుగా, నా విశ్వాసాన్ని నువ్వు ఓడిపోయావు, నువ్వు గెలిచావు కానీ విశ్వాసాన్ని ఓడిపోయావు అని చెప్పి ఇందిరాగాంధీతో అనడము, ఇవన్నీ బాగుంది. అయితే విదేశస్తులో రెగ్జన్ అప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన బెదిరించినా కూడా ఈమె భయపడకుండా మీ సైన్యం కన్నా మా సైన్యం ముందే వెళ్ళిందని చెప్పి చెప్పడము, బంగ్లాదేశ్ విషయం జాగ్రత్త అని చెప్పి చెప్పడము. ఆ తర్వాత స్టార్టింగే ఒక ఒప్పందం, మనకు ఓపెనింగ్ షాటే ఈ ఒప్పందాన్ని ఎవరు అడ్డుకుంటారని చెప్పి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడే
అక్కడ మనకు ఈ అస్సాంని ఇస్తాము అని అన్నప్పుడు అస్సాంని తిరిగి లాక్కొచ్చింది. బయట దేశాల ప్రెజర్ పెట్టి లాక్కొచ్చినటువంటి ఇందిరాగాంధీ అప్పుడు ఫోకస్ అవుతుంది. చిన్ననాడు వేరే వాళ్ళ ఒత్తిడిలో ఉండి బాధపడ్డట్టుగా చూపించి ఇంకా అంతకన్నా బాల్యాన్ని ఎక్కువ రివీల్ చేయకుండా కట్ చేసి డైరెక్ట్గా ఇందిరాగాంధీని ఓపెన్ చేశారు. అట్లా కాకుండా దశల వారీగా పాపను చూపించి బాల్యాన్ని చూపించి బాల్యం తర్వాత యవ్వనాన్ని చూపించి యవ్వనం తర్వాత ఫిరోజ్ ఖాన్తో చూపిస్తే వాడు ఒకటే ఒక షాట్ ఫిరోజ్ ఖాన్తో చూపించి నీకు నాకు వైరుధ్యం ఉంది నేను వెళ్ళిపోతున్నా అని చూపించాడు. అయితే ఎవరైతే ఇందాకే ఆ యొక్క రక్షణాధికారితో స్నేహం ఏదైతే ఉందో ఆ సినిమా అసలు ఆ టాపిక్లకే వెళ్ళదు. ఇందులో ఒక డైరెక్ట్ సినిమానే తీసేశాడు ఇంకొక ఆయన ఇందులో లాస్ట్ 2 years బ్యాక్. ఇందిరాగాంధీకి ఆయమ్మకి మధ్యలో ఏదో ఫ్రెండ్షిప్ ఉందని చెప్పి అసలు ఆ టాపిక్ జోలికే వెళ్ళలేదు. ఒకే ఒక డైలాగ్ నువ్వు తీసుకొస్తావా నేను తీసుకొస్తాను అని చెప్పేసి ఆ వార్ విషయంలో మాట్లాడుకున్నట్టుగా అఫీషియల్గా చూపించారు అంతే. సో ఆమె చీకటి కోణాల్లోకి వెళ్ళలేదు. తర్వాత ఈమె ఒక మాట అంటుంది, ముగ్గురు మగవాళ్ళు నా జీవితంలోకి వచ్చారు, మంచి తండ్రి నాకు ప్రేమ పంచలేకపోయాడు. ఫిరోజ్ ఖాన్ భర్త ఆయన నాకు సరైన ఇది ఇవ్వలేకపోయాడు, నా కొడుకు మాత్రమే నన్ను అర్థం చేసుకున్నాడు అని సంజయ్ గాంధీ ప్రేమించినట్టుగా చూపించారు చరిత్రలో. ఇక్కడ చూస్తే ఇక్కడ బయట నింది ఏంటంటే ఈమె ఒక మొత్తము అనధికార శక్తిగా ఎదుగుతున్నటువంటి కుమారుడిని ఏదో జయించిందన్న చెప్పి ఒక కథనాలు దానికి తీసిన సినిమాకి సంబంధం లేదు. సో ఒక బీజేపీ ఎంపీ చేసినప్పుడు ఈమెని కాంగ్రెస్ యొక్క అధినేత్రి ఒకప్పుడు ఆమె ఇందిరా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఐ, ఈరోజు కూడా కాంగ్రెస్ ఐ అంటే ఇందిరా కాంగ్రెస్ అని అర్థం. సో కాంగ్రెస్ ఐకి రూపకర్త ఆమె సిద్ధాంతకర్త టైప్లో ఆమె అంత పెద్ద మనిషి అయినటువంటి ఇందిరాగాంధీ జీవితాన్ని నెగిటివ్గా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూనే చాలా హుందాగా డైరెక్ట్ చేసినటువంటి తీరు బాగుంది. కానీ దర్శకత్వం మాత్రం ఫస్ట్ హాఫ్లో నేను చెప్పినట్టుగా స్క్రిప్ట్ పరంగా కానీ డైరెక్టర్ కానీ నటిగా కానీ కంగనా రనౌత్ ఫెయిల్ అయింది. ఇందాక నేను చెప్పినట్టుగా బరువు పెంచుకోవడం విద్యులు ఇందాక అది మీకు మనకు కింద నుంచి షాట్ పెట్టినప్పుడు ఆ ఏనుగు వెళ్ళినప్పుడు ఆ విడుదల మనకు అర్థమవుతుంది. సో అప్పుడు బ్యాక్ అనేది ఇందిరాగాంధీ బాడీ తగ్గట్టుగా పెంచుకోవడం, ఈ ఫిజిక్ విషయం కానీ ప్రాస్థెటిక్ మేకప్ ద్వారా ముక్కు లావుగా ఇట్లా పొడవులాగా కొటారి లాంటి ముక్కు ఉంటుంది ఆమెకి, ఆ ముక్కు ఇవన్నీ రూపొందించుకోవడం కానీ ఆ డ్రెస్సింగ్ అలా చేసుకోవడం కానీ జుట్టు కూడా వైపు అలా పెట్టుకోవడం అంతా బాగుంది. సంజయ్ గాంధీ పాత్రని ఎంపిక చేసిన తీరు కూడా బాగుంది. ఇద్దరు తల్లి కొడుకులానే కనబడ్డారు. మనకేమి విషక్ నాయర్ కరెక్ట్గా సరిపోయాడు ఆ క్యారెక్టర్కి. సో ఇందులో ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే మనకు ఈ ఒకప్పటి నటి అయినటువంటి హీరోయిన్ అయినటువంటి మహిమా చౌదరి, ఆమెని అసలు గుర్తుపట్టాం మనం. సో ఆమె సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లాస్ట్కి ఆమెను అన్నప్పుడు చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగి నన్నే జరపమంటావు అన్న టైప్లో ఒకటి చెప్పి వెళ్ళిపోతుంది ఆమె. సో కంగనా రనౌత్ నటిగా హావభావాలు ఎక్కడ కూడా అద్భుతంగా ప్రదర్శించలేకపోయింది. సెకండ్ హాఫ్లో ఆమె ఏనుగ మీద పోయిన తర్వాత జనాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే కొంచెం ఎక్స్ప్రెషన్స్ కనబడతాయి. ఆమె ఎక్కడ ఇమిటేషన్ దాంట్లోనే ఉండిపోయి నటన అనేది మర్చిపోయింది. పాత్ర పరకాయ ప్రవేశం చేయడంలో బాడీ లాంగ్వేజ్ని పట్టుకొని కేవలం మిమిక్రీ చేయడానికి ట్రై చేసింది తప్ప ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా మిగిలిపోయింది, కానీ నటిగా తన యొక్క లాఘవాన్ని చూపించలేకపోయింది. అందుకే తలైవ సినిమాలో ఇంకా బాగుంది నటన. ఈ సినిమాలో మాత్రం అక్కడ తనే దర్శకురాలు కావడము దెబ్బతీసిందని చెప్పాలి. సో జీ స్టూడియోస్ వాళ్ళు నిర్మాణంతో రాజీ పడ నిర్మాణం ఈ సినిమాకు ఉన్నా కూడా టైటిల్ ఎమర్జెన్సీ ఇచ్చి ఇంటర్వెల్ కూడా మనకి ఇంటర్వెల్ లాగా కనబడదు, ఏదో ఒక సడన్గా వచ్చినట్టు ఉంటుంది. స్టార్టింగ్లో అన్ని సీన్స్ అన్ని టప్ ఒక ఏదో మనము ట్రైలర్స్ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంత కటాఫ్గా సినిమాకు సంబంధం లేకుండా కటాఫ్గా ఉంటుంది మనకి టైటిల్స్ స్టార్టింగ్లో. సో అది కొంచెము వేరేగా ఉండుంటే బాగుండదేమో అని నా యొక్క ఆలోచన. సో అట్లా చేసి మొత్తానికి సినిమా ఇప్పుడు పోటీగా చూసుకున్నప్పుడు ఆజాద్ సినిమా మీద ఎమర్జెన్సీ ఎలా ఉంది అంటే, ఎమర్జెన్సీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకు ఒక టీవీ ఎపిసోడ్ లాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం సినిమాటిక్గా ఉంటుంది. సో అది జీవితంలాగా తీశారు కాబట్టి దానికి కంగనా రనౌత్ ఎంతవరకు న్యాయం చేసిందంటే నటిగా ఫెయిల్ అయిందంటే, ఇక దర్శకురాలుగా కొద్దో గొప్ప సెకండ్ హాఫ్లో కృతకృత్యురాలు అయినట్టే. స్క్రిప్ట్ రైటర్గా మాత్రం ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ స్క్రిప్ట్ అది మన సినిమాటిక్గా కాకుండా ఒక డాక్యుమెంటరీ లాగానే చేసేటువంటి ప్రయత్నం చేసింది ఆమె. సో ఇంకా ఇందిరాగాంధీ జీవితంలోని చీకటి కోణాలని కానీ ఇంకా కొంచెం విశ్లేషణగా వెళ్ళి ఉంటే ఆమె యవ్వన జీవితాన్ని కానీ కొంచెం ఆమె భర్తతో ఉన్నటువంటి విధానం కానీ, ఆ తర్వాత సంజయ్ గాంధీ ఈయనను కూడా మనకు రాజీవ్ గాంధీని కూడా కొంత చూపించి అప్పుడే సోనియా గాంధీ కథ కూడా కొంచెం కలిపి విదేశాల నుంచి కోడలు వచ్చినట్టు. ఎందుకంటే సంజయ్ గాంధీ జీవితాన్ని చూపించింది. అతనికి పెళ్లి చేస్తానని పక్కకు నిలబడ్డము, అందరూ వచ్చి ఆశీర్వదించడము, ఇది బాగుపడతాడేమో అన్న టైప్లో అనుకోవడం ఇవన్నీ చూపించారు. కానీ సంజయ్ గాంధీ ఫోకస్ చేస్తూ వెళ్ళారు కానీ రాజీవ్ గాంధీ విస్మరించారు. సో అట్లా అవన్నీ జవహర్లాల్ నెహ్రూకు ఎవరైతే నటిని ఎన్నుకున్నారో అతను జవహర్లాల్ నెహ్రూ మోతీలాల్ నెహ్రూ అర్థం కాదు మనకు. సో అది ఇంకా పేర్లు కూడా మనకి ఎక్కడ అటల్ బిహారీ వాజ్పేయి కూడా తలపడే చేసినటువంటి క్యారెక్టర్ని కూడా మనకు అటల్ బిహారీ వాజ్పేయి అని మనకు చెప్తే కానీ తెలియదు.
అట్లా ఫేసులు కూడా రిసెంబ్లెన్స్ లేవు. అనుపమ్ ఖేర్ కూడా జయప్రకాష్ నారాయణ చెప్తే కానీ తెలియదు మనకి. సో అట్లా మనకు పాత్రలు ఏమనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అవి కూడా దర్శకపరంగా ఆమె దెబ్బతిన్నది. సో ఎమర్జెన్సీ సినిమా పాటలు మాత్రం 2 పాటలు 3 పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాటలు బాగున్నాయి. మన జీవి ప్రకాష్ మన ఇక్కడ తమిళ్ అతను చేసినటువంటి మ్యూజిక్ పాటలు సాహిత్యం కానీ సంగీతం కానీ 2 సమపాలలో ఉన్నాయి. రికార్డింగ్ కూడా బాగుంది సినిమాకి. అయితే ఇమిటేషన్లో వెళ్ళిపోయి అవేవో వీడియోలు తీసుకొని అప్పట్లో రాకేష్ శర్మ ఉదంతము, ఆ రాకేష్ శర్మను చూపించడము, భూమి నుంచి ఎట్లా కనబడుతుంటే చారే జహాసే అచ్చా అని చెప్పి ఆయన చెప్పిన డైలాగ్ని చివరాకరణ చూపిస్తూ ఎండ్ టైటిల్స్లో ఇందిరాగాంధీని, తర్వాత జవహర్లాల్ నెహ్రూని, ఆ తర్వాత మనకి ఈ అప్పటి రక్షణ ఎవరైతే సిక్కులు అటాక్ చేశారో వాళ్ళ మొహాల్ని, ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఈమె మృతదేహాన్ని ఇవన్నీ చూపిస్తూ మనకు షార్ట్స్ అన్నీ ఎండ్లో చూపిస్తూ అక్కడ డైరెక్టెడ్ బై కంగనా రనౌత్ అని, స్టోరీ బై కంగనా రనౌత్ అని వేస్తూ ఎండ్ టైటిల్స్ వరకు అందరు నిలబడి చూసి చేసేలాగా అయితే సెకండ్ హాఫ్ మనకు ఊపుకొచ్చింది సినిమా. అంతకుముందు లోపలికి వచ్చిన వాళ్ళందరూ నిరాశపడ్డారు. ఇదేం సినిమాలాగా ఉందా ఇది అనే విధంగా ఎమర్జెన్సీ సినిమా స్టార్టింగ్లో అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో ఈ ఏనుగు ఏదైతే సీన్ ఉందో అవి ఆమె ఎక్కే సీన్ సన్నివేశం కావచ్చు, తర్వాత ఎమర్జెన్సీ పెట్టినప్పుడు సన్నివేశం కావచ్చు, వీళ్ళందరూ జైల్లో కూర్చొని రేడియో వింటూ ఉంటారు. ఆ రేడియోలో న్యూస్ వచ్చినప్పుడు అన్ని భాషల్లో చూపించారు. బెంగాలీ చూపించారు, ఇంకో లాంగ్వేజ్ చూపించారు, తర్వాత తెలుగు కూడా మనకు చూపించారు. తెలుగులో కూడా చక్కగా ఆ న్యూస్ చదివినటువంటి విధానము, తర్వాత న్యూస్ నా దగ్గర రావాలని చెప్పేసి ఆమె ఆకాంక్షించినట్టు, డిమాండ్ చేసినట్టు, వీళ్ళేమో ఇంకా ఎమర్జెన్సీ ఎత్తేస్తుందా అని చెప్పి ఎర్రకోట మీద నుంచి స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను పోవాలా వద్దని ఈమె అనుకున్నట్టు, ఆ తర్వాత ఈమె కొంచెం మార్పు ఈమెలో వచ్చినట్టు, ఒక ఏదంటే డైనమిజం నుంచి ఏదైతే అంటే తన మాటే వినాలి అనేటువంటి తత్వం నుంచి జనాల గురించి ఆలోచించే విధంగా ఆమెలో మార్పు చెందినట్టు, ఆమెలో మార్పు కలిగిన విధంగా ఒక సిద్ధాంతకర్త కూడా ఆమెకు ఎదురై ఒక గురువులాగా ఆమెకు చెప్పినట్టు, ఆమె జీవితంలో ప్రవేశించినటువంటి కొందరు వ్యక్తులు, అంటే ప్రవేశించాడంటే అతను గురువుగా అతను బోధించినట్టు, ఆమె ఎదురుపడినప్పుడు ఆమె సిద్ధాంతకర్త కలిసినప్పుడు ఫిలాసఫీ కొంత నేర్చుకున్నట్టుగా, అంటే అతని ద్వారా ప్రభావితమైనట్టుగా, ఆమెలో మార్పు వచ్చి మంచి చేసేటువంటి తలంపుతో వచ్చినప్పుడు మళ్ళీ ఆమె గెలిచినట్టుగా, తిరిగి అధికారం చేపట్టినట్టుగా, ఇట్లా ఆమె జీవితాన్ని చూపించి ఆ తిరిగి అధికారం చూపెట్టి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కాల్పులతో ఆమె నమ్మకంని వమ్ము చేసి బ్లూ స్టార్ ఆపరేషన్ చేసినందుకు సిక్కులకు వీణ మీద కోపం ఉండి ఆమె అంతం చేసినట్టుగా బుల్లెట్ టక్ 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 పేల్చేటట్టు ఆ సన్నివేశం చాలా బాగా రూపొందించారు. చచ్చిపోయినప్పుడు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. సో ఓవరాల్గా ఈ రకంగా వాళ్ళు సిక్కులకు ఏదైతే ఆరాధ్యంగా ఉన్నటువంటి ప్లేస్ గోల్డెన్ టెంపుల్ ఉంటుందో అందులో మిలిటరీ వాళ్ళు ప్రవేశించారు. అయితే అక్కడ చెప్పులతో లోపలికి ప్రవేశించారు అన్నది అప్పట్లో ఈ వాదన. అది ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు ఆ షాట్ని. అంటే అది మరి సెన్సార్ ప్రాబ్లం వల్లనో ఆ సీన్స్ కట్ అయ్యాయి మనకు తెలియదు. మొత్తానికైతే ఆ వారిలో ఏ రకంగా జరిగింది, తర్వాత ఈమె ఎమర్జెన్సీ టైంలో ఉన్నప్పుడు వేరే వాళ్ళు వచ్చేసి నాయకులను చంపితే ఇప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీ నేను ఎత్తేస్తే నా మీద సడన్గా పడి వాళ్ళందరూ ఇదే అవుతుంది. తర్వాత పులి మీద స్వారీ అనేటువంటి పదాన్ని జయప్రకాష్ నారాయణతో కూడా అనుపమ్ ఖేర్తో చెప్పించారు. అనుపమ్ ఖేర్ తన పాత్రకి ప్రాణం పోయేగా తల్పడే కూడా తన పాత్రకు ప్రాణం పోసాడు. యాక్టర్స్లలో శ్రేయాస్ తల్పడేను, అనుపమ్ ఖేరు, కంగనా రనౌత్, తర్వాత మిలింద్ సోమన్ వీళ్ళందరూ ఆ క్యారెక్టర్లకు ఒదిగిపోయినా ఒక కంగనా రనౌత్ పీల గొంతు ఒక్కటే అంత స్ట్రాంగ్ ఉమెన్ గొంతు అంత పీలగా ఉంటుందా అని అనిపించే విధంగా ఆమె డైలాగులు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా వీడియోలు తీసుకుంటే ఇందిరాగాంధీ వాయిస్ మరీ అంత పీలగా ఏముండదు, చాలా గట్టిగా మాట్లాడేది ఆమె. ఎన్టీఆర్నే జడిపించినటువంటి ఆమె ధైర్యం ఆమెది. సో అట్లా ఎన్టీఆర్ ఒక్కడు తెలుగువాడి గౌరవం అని చెప్పి, ఆమె శాసనానికి లొంగను అని చెప్పి తెలుగువాడి ఆత్మగౌరవం అని తెలుగుదేశం పార్టీ ఉద్భవానికి కూడా ఆమె యొక్క రాజసము, ఆమె యొక్క పట్టుదల, ఆమె యొక్క పంతము, ఆమె యొక్క తెగింపు, ఆమె యొక్క డామినేషనే మనకు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణమైంది. సో అట్లా ఎన్టీఆర్ కూడా ఆయన జీవితంలో అది ఎన్టీఆర్ పాత్ర కూడా పెట్టాల్సింది. ఎన్టీఆర్ ఢీకొన్నాడు ఒక తెలుగు నాయకుడు వచ్చి పెట్టాల్సింది. అట్లాంటిది కూడా పెట్టుంటే ఇంకా ఇక్కడ సౌత్ ఇండియా సైడ్ ఇంకా ఇది క్రేజ్ వచ్చేది. ఎంజీఆర్తోనూ ఎన్టీఆర్తోనూ వీళ్ళందరితోనూ కూడా ఆ రకంగా అవన్నీ జరిగిన సంఘటనలని ఒక తెర రూపం తీసుకురావడానికి నిజానికి కత్తిమీద సాము లాంటి సబ్జెక్ట్ ఇది. సో ఆ రకంగా ఒక లివింగ్ లెజెండ్ కాకుండా ఒకప్పుడు ఉన్నటువంటి లెజెండ్ని తీసుకొని ఆ కథని ఈమె ఒక బీజేపీ ఎంపీ అయినా కూడా ఆ ఒక దృశ్య రూపం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఎమర్జెన్సీ అని పేరు పెట్టడం, ఆ ఎమర్జెన్సీ టైంలో ఎవ్వరూ చేయని సాహసంని ఒక ఆపత్కాల్ అన్న టైప్లో ఒక తప్పనిసరి పరిస్థితిలో ఎమర్జెన్సీలో జనాల్ని కూడా లోపల పెట్టినట్టుగా, తర్వాత ఇండ్లు నీళ్లకు మట్టం చేసి అక్కడ పూర్తి లక్షల మంది ఉన్నారండి, మీరు వేల ఇల్లే కట్టించారు, మిగతా వాళ్ళు ఏమైనా కానీ అంటే అసలు పిల్లల్ని ఉట్టకుండా చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి వాసెప్టమీ చేయించినట్టు,
బలవంతంగా చుల్లీలను కట్ చేసినట్టు, ఆ చుల్లి కట్ చేసేటప్పుడు వాళ్ళకి కొందరు ఇష్టపడకపోతే ఎత్తుకెళ్ళి మగవాళ్ళ చుల్లీలు కట్ చేసినట్టుగా, ఆ కట్ చేసిన చుల్లీలో కరెక్ట్గా కట్ చేయనప్పుడు వాళ్ళకు ప్రాబ్లం వచ్చేసి వాళ్ళు ప్రాబ్లం వచ్చి చచ్చిపోయినట్టుగా, అంతకుముందు భార్యలకి గిఫ్ట్లు ఇచ్చి ఒక వాచును ఇంకేదో ఇచ్చి కొన్ని వాళ్ళ కొన్ని ఇన్సెంటివ్స్ లాగా ఇచ్చి వాసెక్టమీకి లైన్ కట్టించినట్టుగా, ఆ జనాభాని కుందేళ్ళలాగా గనేస్తున్నారు వీళ్ళు, ఎలుకల్లాగా గనేస్తున్నారు అంటే ఒకటి ఇది చేసి తులులు ఇష్టం లేకపోయినా మగవాళ్ళ తులులు కట్ చేసి వాసెక్టమీ చేయించినటువంటి ప్రభుత్వం కింద చూపించి, దానికి సంజయ్ గాంధీ రూపకందం చేసినాడని చెప్పడం, ఒక లేడీ డైరెక్టరు ధైర్యంగా ఈ సుల్లి కటింగ్ ప్రోగ్రామును ఆ టైంలో చేశారు అని చెప్పేసి. అంటే వాసెక్టమీ అంటే అది తీసి అది చేస్తారు కాబట్టి అది కట్ చేయడమే, పిల్లలు రాకుండా కట్ చేయడము. సో అది చేశారు. లోపల ఒక వైరు, ఒక తీగ లాంటిది కట్ చేస్తారు కాబట్టి నరాన్ని కట్ చేసేసి వీర్యం రాకుండా చేసేటువంటి ప్రక్రియ వాసెక్టమీ అని తెలుసు అందరికీ. ఆ రకంగా జనాభానికి తగ్గించేటువంటి మొట్టమొదటి ఐడియా వచ్చింది సంజయ్ గాంధీకి అన్నది చూపించారు ఇందులో. తర్వాత ఈమె పరిపాలనకు వచ్చే ముందు ఫస్ట్ చరణ్ సింగ్ వచ్చినట్టుగా, చరణ్ సింగ్ దిగిపోయిన తర్వాత ఈమె ఎక్కిన తర్వాత జనతా పార్టీ ఫామ్ అయినట్టుగా. భారతీయ జనతా పార్టీ ముందు రూపము జనతా పార్టీని స్టార్ట్ చేసింది జయప్రకాష్ నారాయణ్. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి అక్కడ ఒక వన్ ఆఫ్ ద అంటే దీని కింద ఒక లీడర్ కింద ఉన్నట్టుగా, అతను కూడా మంత్రి పదవికి వచ్చినట్టుగా. ఆ తర్వాత కొందరు ప్రెసిడెంట్లను చూపించారు, జైల్ సింగ్ని కూడా చూపించారు కథలో. సో ఇవన్నీ చూపిస్తూ చేసుకుంటూ బ్యాలెన్స్కి వెళ్ళింది. తనకు ఎంతవరకు సాధ్యపడుతూ అంతవరకు వెళ్ళింది. కానీ ముఖం రిసెంబ్లెన్స్ ఉండే విధంగా లేనప్పుడన్నా క్యారెక్టర్ పేరు జయప్రకాష్ నారాయణ, ఎక్కడో జయప్రకాష్ నారాయణ గారు అని పిలవడము అలా చేయాలి. ఇవి స్క్రిప్ట్ తెలుసుకోకపోతే మాలాంటి తెలిసిన వాళ్ళని అడిగితే కూడా సంప్రదిస్తే బాగుండేది. అది అట్లా ఒక డైలాగ్ వర్షన్ సరిపోతుంది కదా. వాజ్పేయి అని చెప్పి సినిమాలో ఒక్క దగ్గర చూపించండి వాజ్పేయి అని, ఎంటైటిల్స్లో తెలుస్తుంది మనకు వాజ్పేయి అని. అక్కడ దాకా మనకి ఎక్కడ వాజ్పేయి అని తెలియదు మనకు. వాళ్ళిద్దరు ఆప్ కైసే హై జీ అంటే మనకి ఎలా తెలుస్తుంది ఆయన వాజ్పేయి అని? ఆ వాజ్పేయి పోలికలు ఉన్నాయా తలపడేకి? ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ పోలికలు ఉన్నాయి అనుపమ్ ఖేర్కి. ఒక్క ఇందిరాగాంధీ ఒక్కటే మనకు పాస్థెటిక్ మేకప్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఆమెలాగా కనబడుతున్నావు కాబట్టి నువ్వు ఇందిరాగాంధీలాగా కనిపించావు, మిగతాది క్యారెక్టర్స్కి ఎలా తెలుస్తుంది అనేది ఒక బోర్డు దాడడం ఉండడమో, లేకుంటే వాళ్ళు ఒక డైలాగ్ ద్వారా నెహ్రూజీ అని అనడమో ఏదో ఒకటి ఉండాలి కదా. నేరుగా పెట్టిన ఆయన నెహ్రూలాగా ఉన్నాడా? నెహ్రూలాగా లేడు. సో అట్లా రిసెంబ్లెన్స్ లేనప్పుడు, అర్థం కానప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు మనకి ఎన్టీ రామారావు కథానాయకుడు సినిమా తీసుకుంటే అందులో బాలకృష్ణ మనకు బాలకృష్ణలాగానే బట్టతలు ఉన్న బాలకృష్ణలాగా కనబడుతున్నాడు. ఎన్టీ రామారావు ఎక్కడ కనబడ్డాడు కాబట్టి సినిమా పరాజయం పాలైంది. అట్లా మనకి సేమ్ రిసెంబ్లెన్స్ ఉన్నటువంటి ఫేస్లను పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి తీసుకున్నప్పుడు చాలా జీవిత చరిత్ర చాలా ఆలోచించాలి. ఇందిరాగాంధీ అంటే అందరికీ తెలిసిన లీడర్. ఆ తర్వాత ప్రతిపక్షాల పాత్ర చాలా ప్రేక్షక పాత్ర చేసినట్టుగా, ఎమర్జెన్సీ టైంలో చాలా ఈమె ఇది పెట్టినట్టుగా. తర్వాత సంజయ్ గాంధీ ఒక స్టార్టింగ్ దుస్సాహసం చూపించారు. ఒక కారులో ప్రియురాలు వేసుకొని దుంకి వెళ్ళిపోయినట్టుగా, మేనకతో సీరియస్గా ఉన్నాడు, అయితే పెళ్లి చేస్తున్నానని చెప్పి మేనకా గాంధీని పరిచయాన్ని చూపించారు. ఆ తర్వాత మేనకా గాంధీ ఒక సింగిల్ డైలాగ్ లేదు, రాజీవ్ గాంధీ గురించి ప్రస్తావనే లేదు, సోనియా గాంధీ గురించి అసలు ప్రేమ వివాహం సంగతే లేదు. సో ఇద్దరు పిల్లలు ప్రేమ వివాహం చేసుకున్నారన్న సంగతి కూడా ప్రస్తావించాల్సింది డైలాగుల్లో. అదే మరి రైటర్స్ అంటే అలా రాయాలి. అలా రాసి దాన్ని కొంచెం సినిమాటిక్గా కొంచెం రూపొందించి కొంచెం స్వేచ్ఛ ఉంటుంది బయోగ్రఫీలో కూడా. జరిగిన నిజంగా అంశాలేగా ఇద్దరు పిల్లలు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత ఈమె ఫిరోజ్ ఖాన్తో చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, తర్వాత ఈ యొక్క రక్షణాధికారితో ఈమెకు ఫ్రెండ్షిప్ ఏంటి, ఇవన్నీ కూడా రాస్తూ చేస్తుంటే కొంచెం సెన్సేషన్గా సినిమాగా అయ్యేది ఎమర్జెన్సీ. సో సెన్సార్ కష్టాలని కూడా తొలగించుకొని మొత్తానికి జీ స్టూడియో సహకారంతో ఒక మహిళా దర్శకురాలుగా ఎదిగేటువంటి క్రమాన్ని, ఆమె ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను అంతవరకే. సో ఈ సినిమా ఎమర్జెన్సీ పూర్తిగా ఆమె అనుకున్నట్టుగా తీసిందా అంటే ఆమె ఏమనుకుందో తెలియదు, కానీ పరిపక్వతతో తీసినట్టు సినిమా అట్లా అనిపించలేదు నాకైతే. సో అటు డైరెక్టర్గా సక్సెస్ అంతంత మాత్రమే, ఇటు నటిగా అయితే పూర్తిగా ఫెయిల్ అని నా ఉద్దేశం. కొన్ని డమ్మీగా ఆమె మిమిక్రీ చేసే ప్రయత్నం మాత్రం చేసింది, అది నటన అన్నారు. ఆ పరకాయ ప్రవేశం చేసినట్టుగా అనిపించలేదు నాకైతే. సో నేను ఈ సినిమాకి ఇచ్చినటువంటి రేటింగ్ అంటే, ఈ సినిమా ఒక విషయం మాత్రం మెచ్చుకోవాలి, వాణిజ్య అంశాలు జోలికి వెళ్లకుండా స్త్రీ స్కిన్ షో చూపిస్తూ వ్యాంప్ సాంగులు పెడుతూ అది కొంచెం అటు చెస్ట్ కానీ ఇటు బేస్ కానీ ఏదో చూపిస్తూ అలా వెళ్తుంది కాకుండా, ఒక చిన్న బ్యాక్ సీన్ ఒకటే ఇందాక చెప్పిన ఏనుగు షాట్ ఒకటి మినహాయిస్తే ఎక్కడ కూడా మీకు ఆ బాడీ మీద ఎటువంటి ఇది లేకుండా చాలా జాగ్రత్తగా చేసిన సినిమా, అందుకు మాత్రం అభినందించాలి. ఎటువంటి వాణిజ్య అంశాలు కానీ పాటలు కానీ ఎటువంటి ప్రలోభపడేటువంటి సన్నివేశాలు కానీ ఏమీ లేకుండా చాలా నీట్గా ఒక డాక్యుమెంటరీ టైప్లో ఒక జీవితాన్ని చాలా సిన్సియర్గా చేసేటువంటి ప్రయత్నం, ఇంత భారీగా చేసేటువంటి ప్రయత్నం చేసింది అంత మాత్రం హ్యాట్స్ ఆఫ్. సో అదొక్కటి అభినందిస్తూ ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25. నేను ఇచ్చిన రేటింగ్ ఏంటంటే 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఇక
కంగనా రనౌత్ ఒక జాతీయ ఉత్తమ నటి, సో ఒక బీజేపీ ఎంపీ, మరి ఆమె యొక్క కాంగ్రెస్ అధినేత్రి, ఒకప్పటి మాజీ ప్రధానమంత్రి. మరి ఆమె ఒక జీవితాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేసి ఒక బయోగ్రఫీ చేయాలనుకోవడమే సాహసం. ఆ దర్శకురాలుగా రెండో సినిమా, మొదటిది హాఫ్ డైరెక్షన్, 1.5 సినిమా అనుకోవాలి. ఇప్పుడు ఇది మొదటి సినిమా, మొత్తం చేసింది మొదటి సినిమా అనుకోవాలి. సో ఆ ప్రకారంగా పాతది ఆ మణికర్ణిక ఉంది కాబట్టి ఆ మణికర్ణిక ఇది కలుపుకుంటే 1.5 సినిమా డైరెక్టర్ అయినటువంటి కంగనా రనౌత్ ఇంకా భవిష్యత్తులో మంచి సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ, నటిగా ఈ మక్కి ఆ తర్వాత వీడియోలు చూస్తూ ప్రభావితమవుతూ దాన్ని బట్టి చేయడం కాకుండా కొంచెం క్రియేటివిటీ కూడా జోడించి చేసేటువంటి పరిస్థితుల్ని ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. 2 గంటల 27 నిమిషాల 8 సెకండ్ల వీడియో ఉన్నటువంటి ఈ సినిమా బోర్ కొట్టకుండా చరిత్రని కళ్ళ ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేసి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆకట్టుకునే ఒక వర్గం సినిమా అవుతుంది. కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయదగ్గ సినిమాగా మాత్రం జనాలు దీన్ని ఆమోదించడం కష్టం. 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.